మత్తయి సువార్త 28:20 చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చెప్పండి, ఏమిచ్చాడు? నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో మీరు వాటిని గైకొనడం వల్ల వాళ్ళకి చెప్పండి. అంటే ఏమి ఇచ్చినట్టు? మళ్ళీ నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ఇవి బట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పండి అన్నాడు. ఏమి ఇచ్చినట్టు? బోధ ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు. హలో, ఇదే అపోస్తుల బోధ అంటే ఏంటంటే ఒక ముక్కలు చెప్తాను. ఆయన బోధ చెప్తుంటే మళ్ళీ వింతగా ఉందే, కొత్తగా ఉందే, మన వాళ్ళు ఎవరైనా చెప్పలేదని ఆశ్చర్యపోయే జనం. ఆశ్చర్యపోయి ఏంటి అబ్బాయి నీ బోధ అంటే అన్నాడు. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. ఓకేనా? అంటే యేసు చేసిన బోధ పరలోకపు తండ్రి బోధ. ఈ బోధ ఎవరికి చేశాడు? అపోస్తలులకు చేశాడు. వాళ్ళకేం చెప్పాడు? నేనేం చెప్పానో అదే చెప్పండి తీసుకెళ్ళన్నాడు. అదే అపోస్తల బోధ. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడింది. అంటే దఫాలుగా కొంచెం కొంచెం బయలుపరచలేదు. అపోస్తులకి ఏదైతే ఇచ్చాడో అది కంప్లీట్గా ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాకు బయలుపరిచింది. నాకు బ్రహ్మాముకు చెప్పాడు, తర్వాత మా తాతకి చెప్పాడు, తర్వాత మా నాన్నకు చూపించాడు. అయ్యా ఉండవేక వన్స్ ఫర్ ఆల్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించేసిన బోధ. మళ్ళీ విడత తుది విడత లేవుగా, ఒకే విడత మొత్తం ఇచ్చాడు. ఒక్కసారే అప్పగించేశాడు. తండ్రి యేసుకు చెప్పింది, యేసు అపోస్తులు చెప్పింది, అపోస్తులు ప్రపంచమంతటా చెప్పింది అపోస్తుల బోధ. ఆయన వారికి ఏమి ఇచ్చాడంట? నేను మీకు చెప్పిన ఈ ఉపదేశం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సమాధానం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు. చేతికి పట్టుకెళ్ళి చెప్పండి. ఇది ఉపదేశం అంటే అంత ఈజీగా తీసుకోకు. ఇర్మియా గ్రంథంలో నేను బాలుని అనుకోవద్దు, నా వల్ల కాదనొద్దు, నువ్వు భయపడొద్దు, పెళ్ళగించుటకును, విర్రగొట్టకును, కట్టుటకును, నాతుటకును, జనముల మీదను, రాజుల మీదను నేను ప్రవక్తగా నియమించి ఉన్నాను. ఇంత చెప్పి భయపడకు, నా మాట నీ నోట ఉంచి ఉన్నాను వెళ్ళాను. ఏంటి రాజులు, అధికారులు, రాజ్యాలు పెళ్ళగించుట, విరగొట్ట, పడగొట్ట, నాట, కచ్చుట, ఇంత పెద్ద మినిస్ట్రీ అంటే ఇదేంటంట? ఒక మాట ఇక్కడ పెట్టాను, పట్టుకెళ్ళి పరబాబును అనండి. ఆ ఒక్క మాటతోనే ఉపదేశం అంటే సింపుల్గా తీసుకోకు, మొత్తం అంత అదే. ఉపదేశం నేర్చుకోవటం, ఉపదేశం పొందుకోవటం అంత ఇంపార్టెంట్. అందుకే సరైన శిష్యరేఖం చేయాలి, నేర్చుకోవాలి, పొందుకొని వెళ్ళాలి.